ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్సు, డిఫెన్స్ సిస్టమ్సు, ఎలక్ట్రానిక్సు ప్రతి దాంట్లో కావాల్సిన సెమీకండక్టర్ చిప్స్. ఈ సెమీకండక్టర్ చిప్స్ తయారు చేయడానికి కావాల్సింది రేర్ ఎర్త్ మినరల్స్. ప్రపంచంలో 70% రేర్ ఎర్త్ మినరల్స్ చైనా చేతిలోనే ఉన్నాయి. ప్రాసెసింగ్‌లో కూడా రేర్ ఎర్త్ మినరల్స్‌లో 90% చైనాలోనే జరుగుతుంటాయి. ఇప్పుడు వాటికి సంబంధించి చైనా కీలకమైన అడుగు వేస్తోంది. ప్రపంచంలో వేరే దేశాల్లో ఎక్కడన్నా ఉన్నా సరే వీళ్ళే తీసేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే కాకుండా వీటికి పేమెంట్స్‌ని బంగారం రూపంలో, కమోడిటీస్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా పెను మార్పుల దిశగా అడుగులు వేస్తున్నది చైనా. అంటే డాలర్లని పక్కన పెట్టి కథ నడపడం. బ్రిక్స్ దేశాల వాళ్ళని సైతం దీంట్లో ఖచ్చితంగా ఈ ట్రాప్‌లోకి వచ్చేలా చేయడం. చైనాకి కావాల్సింది అమెరికా నుంచి ఇటు పక్కకి వచ్చేయడం. యువాన్స్‌లో వ్యాపారం కుదరదనుకున్నప్పుడు బంగారాన్ని ముందు పెట్టి కథ నడపాలి అనుకుంటోంది. చైనా ఎత్తుగడలా అమెరికా ఫస్ట్ ప్లేస్‌ని తను ఆక్యుపై చేయాలి రాబోయే 2 సంవత్సరాల్లో అన్న దిశగా అడుగులు వేస్తోంది.